హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం రొయ్యల కర్రీ అయితే చేసుకుంటున్నాం అన్నమాట. రొయ్యల కర్రీకి ఫస్ట్ అయితే పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఫ్రై అవుతున్నప్పుడే నేనైతే ఇది 1 అవర్ ముందే నేను చేసి పెట్టుకున్నాను. ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేషన్ అయితే చేసేసి ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ పెట్టేసుకున్నాను. అది పక్కకు పెట్టేసుకొని మనమైతే ఫ్రై బాగా చేసుకోవాలండి. చూడండి బాగా ఫ్రై అయింది కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన కట్ట రాకుండా ఫ్రై అయితే చేసుకోవాలండి. దీంట్లోనే రొయ్యలు వేసేసుకున్నాను. మనం మసాలా ఏదైతే కారం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాం కదా, దాంట్లోనే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో అయితే కరివేపాకు ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా వేసుకున్నాను. కారం ఉప్పు మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. నేను ముందుగా కలుపుకున్నా, నాకు అదైతే సరిపోయింది. మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. నేను అన్ని వాటర్ పోసుకున్నాను కదా. ఇంత దగ్గరికి అయ్యే వరకు మనకి వాటర్లా కావాలా, దగ్గరగా ఫ్రైలా కావాలా, కొంచెం గ్రేవీ ఉండి కావాలో అది మన ఇష్టం. నాకైతే ఇంకొంచెం సేపు ఉడికితే బాగుండు అనిపించింది. నేనైతే ఇంకొంచెం సేపు ఉంచుకున్నా. ఫైనల్గా తీసేసుకున్నా. లంచ్ అయితే చేసేస్తున్నామండి. రైస్ పెట్టేసుకున్నాను. రైస్ పెట్టుకొని సూపర్ ఉందండి రైస్లోకి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.